అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. ఒక బాధాకరమైన విషయాన్ని మీ ముందుకు నేను తీసుకురావడానికి చింతిస్తూ ఉన్నాను. మన భారతదేశంలో క్రైస్తవుల మీద జరుగుతున్న భయంకరమైనటువంటి వ్యతిరేకత, దాడులు అవన్నీ కూడా మనం సోషల్ మీడియాలో ప్రతిరోజు వింటూనే చూస్తూనే ఉన్నాం. నిన్నటి దినమున అనగా ఆదివార దినమున మార్చి 9వ తారీఖు 2025 సత్యసాయి జిల్లా గోరంట్లలో 2 చర్చిల మీద అతి క్రూరంగా, అతి అమానుషంగా, అతి భయంకరంగా దుర్భాషలాడుతూ దాడి చేసిన పరిస్థితి సత్యసాయి జిల్లాలో 2 చర్చిల మీద, ఆ గోరంట్ల అనే ప్రాంతంలో, అలాగే బాపట్లలో ఒక చర్చి మీద ఒకే రోజు వివిధ ప్రాంతాల్లో చర్చిల మీద దాడులు జరగడం బాధాకరమైన విషయము. మరి ఒక సత్యసాయి జిల్లాలో జరిగిన, గోరంట్లలో జరిగిన దాడుల్లో తప్పకుండా క్రైస్తవ సమాజం మరి అక్కడ ఉన్నవారు స్పందించి మాకు మీ ఫోన్ నంబర్లు కానీ తెలియజేసి, లేదంటే మీ యొక్క పరిస్థితులు ఏంటని మాకు తెలియజేయగలిగితే ఖచ్చితంగా మా మద్దతు మీకు తెలియజేయచ్చు. మీ కొరకు మేము సత్య పోరాటం చేయడానికి, లీగల్గా పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే బాపట్లలో ఉన్నటువంటి వారు ఎవరైతే చర్చి మీద దాడి చేశారో వారి గురించి వివరాలు ఆ చుట్టుపక్కల ఉన్న క్రైస్తవులు ఇవ్వవలసిందిగా ప్రేమపూర్వకంగా మీకు తెలియజేయచ్చు ఉన్నాము. సిఎంసి అనే క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ అనే ఒక సంస్థ ద్వారా మేము పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం. వాటి ద్వారా మీకు న్యాయం లీగల్గా కానివ్వండి, క్రైస్తవ ప్రపంచం తరపున కానీ మీకు చేయాలని మేము ఆశపడుతూ ఉన్నాం. అలాగే క్రైస్తవ సమాజమా, వారి కొరకు ప్రార్థన చేయండి. ఎవరైతే ఇలా భయంకరమైన అమానుష పరిస్థితులు తీసుకొస్తున్నారో, ఆర్ఎస్ఎస్ కానివ్వండి, బజరంగ్ దళ్ కానివ్వండి, విశ్వ హిందూ పరిషత్ కానివ్వండి, ఇలా సంస్థల పేర్లు చెప్పుకుంటూ కొంతమంది హిందుత్వ మతవాదులుగా భారతదేశ వ్యాప్తంగా వారి యొక్క భయంకర కార్యకలాపాలు మైనార్టీస్ అయినటువంటి క్రైస్తవుల మీద చేస్తూ ఉండటం అతి అమానుషం, అతి దారుణం. మరి దీని మీద ప్రతి క్రైస్తవులు కూడా ఖచ్చితంగా సంఘటితమై సత్య పోరాటం చేయాలి, న్యాయ పోరాటం చేయాలి, అలాగే వారిని నిలువరించాలి. మనమందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ముందుకు వెళ్ళవలసిందిగా మరి ప్రభు పేరట మీ అందరికీ కూడా తెలియజేయచ్చు ఉన్నాను. అలాగే అధికారులు కూడా వారికి కొమ్ము కాస్తున్నట్టుగా అనిపిస్తుంది. నాయకులు కూడా వారికి అలాంటి దాడులు జరుగుతున్నప్పుడు వారికి కొమ్ము కాస్తున్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి అధికారులు, నాయకులు కూడా తక్షణమే స్పందించి వీటి మీద ఖచ్చితంగా ఒక కార్యాచరణ చేసి మైనార్టీస్ మీద, ముఖ్యంగా క్రైస్తవ మైనార్టీస్ మీద, సంఘాల మీద, చర్చిల మీద, క్రైస్తవ దేవాలయాల మీద, క్రైస్తవ సేవకుల మీద, క్రైస్తవ సువార్థికుల మీద, క్రైస్తవ మహిళల మీద జరుగుతున్న దాడుల్ని అరికట్టి వీటికి చట్టాలు తీసుకొచ్చి క్రైస్తవ మైనార్టీలకు రక్షణ కల్పించవలసిందిగా ప్రభుత్వాల్ని మనం ఖచ్చితంగా డిమాండ్ చేయాలి. మరి దాని కొరకు కూడా కార్యాచరణ చేయాలని మరి మీ అందరికీ కూడా తెలియజేయచ్చు. జరిగినటువంటి దారుణం ఎలా ఉందో ఒకసారి మరి మీకు వీడియోస్ కూడా నేను చూపించాలనుకుంటున్నాను. వీడియోస్ మీరు చూడండి, వారి కొరకు ప్రార్థించండి. అలాగే అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు ఎవరైనా ఉంటే అది ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగిందని దయతో ఆ బాధింపబడిన సంఘము, సేవకులు వారి గురించి వివరాలు మాకు తెలియజేయగలిగితే ఖచ్చితంగా వారి కొరకు మేము పోరాడతాము, వారి కొరకు మేము నిలబడతామని మీకు తెలియజేయచ్చు. అలాగే బాపట్లలో ఉన్నటువంటి సంఘం మీద ఎక్కడైతే దాడి జరిగిందో వారు కూడా స్పందించి వారి యొక్క వివరాలు, ఫోన్ నంబర్లు మాకు ఇవ్వగలిగితే మీ యొక్క పరిస్థితులు బట్టి కూడా మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేయచ్చు. మరి ఈ కార్యక్రమంలో అందరూ సంఘటితం అవ్వాల్సిందిగా వారి కొరకు ప్రార్థిద్దాం. మనం అందరూ కలిసి వారికి మద్దతు తెలియజేద్దాం. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమెన్. వీక్షించండి వీడియోలు. మళ్ళీ ప్రార్థన
మీరు శ్రీరామ్ అంటున్నారు. ఒక విషయం చెప్తా ఉన్నా. నువ్వు చేస్తాడు మేము కాదు. నాన్న ఉన్నీలే రా నాన్న వదిలేలే ఉన్నీలే వదిలే సరే పోరా తీసుకుంటాం ఈ ఊరే మీరు చేసుకుంటారు. ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు కదా సరే బాయ్ బాయ్ ఉన్నీలేస్తా వచ్చేస్తా బీపీ వస్తుంది. మా భార్య నా కూతురు మా భార్య ఆ